शांति 18/4/20 मुरली। मीठे बच्चे, इस पुरानी पतित दुनिया से तुम्हारा बेहद का वैराग्य चाहिए, क्योंकि तुम्हें पावन बनना है। तुम्हारी చిర్తి కళ से सबका भला होता है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత పతిత ప్రపంచంతో మీకు బేహద్ వైరాగ్యము రావాలి. ఎందుకంటే మీరు పావనంగా కావాలి. మీరు మీ యొక్క ఎక్కే కళతో అందరికీ మేలు జరుగుతుంది. ప్రశ్న, कहा जाता आत्मा अपना ही शत्रु अपना ही मित्र है, सच्ची मित्रता क्या है? ఆత్మ తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు అని అంటారు. సత్యమైన మిత్రత అంటే ఏంటి అంటే తనకు తానే మిత్రుడు అవ్వడం అంటే ఏంటి అని అడిగారు. ఆన్సర్, ఒక్క బాబా శ్రీమతం మీద సదా నడవడమే తనకు తానే మిత్రుడుగా అవ్వడం. సత్యమైన మిత్రత అంటే ఒక్క బాబాను జ్ఞాపకం చేసి పావనంగా అవ్వడం, బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడం. ఈ మిత్రత చేసినట్లయితే చేసేటువంటి యుక్తి బాబానే చెప్తారు. సంగమ యుగంలోనే ఆత్మ తనకు తానే మిత్రుడుగా అవుతుంది. పాట, తుని రాత్ గవాయి సోకే, నువ్వు రాత్రంతా నిద్రించి పోగొట్టుకున్నావు అని. ఓం శాంతి. यूँ तो यह गीत है भक्ति मार्ग के, सारी दुनिया में जो गीत गाते व शास्त्र पढ़ते तीर्थों पर जाते वह सब है भक्ति मार्ग. బాబా అంటున్నారు, నువ్వు రాత్రంతా నిద్రించి పోగొట్టుకున్నావు అని అంటారు. ఇది భక్తి మార్గం యొక్క పాట. మొత్తం ప్రపంచమంతా కూడా పాటలు పాడతారు, శాస్త్రాలు చదువుతారు, తీర్థస్థానాల్లో వెళ్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. ज्ञान मार्ग किसको कहा जाता है, भक्ति मार्ग किसको कहा जाता है, यह तुम बच्चे ही समझते हो. జ్ఞాన మార్గము అని దేన్ని అంటారు, భక్తి మార్గము అని దేన్ని అంటారు, ఇది మీకు తెలుస్తుంది తేడా ఏంటిది అనేది. అదే భక్తి చేసేవారికి తేడా అనేది తెలియదు. వేదశాస్త్రాలు చదవడం, ఉపనిషత్తులు చదవడం, ఇదంతా ఏమిటి, భక్తి అని అంటారు. కానీ ఆ చదివే వాళ్ళు ఏమనుకుంటారు, అదే జ్ఞానము అని అనుకుంటారు. అర్ధకల్పము వేదశాస్త్రాలు చదవడం, ఉపనిషత్తులు చదవడం, ఇదంతా భక్తినే చేశారు. అర్ధకల్పం మళ్ళీ జ్ఞానం యొక్క ప్రారంధం నడుస్తుంది. భక్తి చేస్తూ చేస్తూ క్రిందికి దిగుతూ వచ్చారు. 84 పునర్జన్మలు తీసుకుంటూ క్రిందికి దిగుతూ వచ్చారు. ఈ ఒక్క జన్మలో మీది ఎక్కే కళ ఉన్నది. దీన్ని జ్ఞాన మార్గము అంటారు. జ్ఞాన్ కే లియే గాయా హువా హై 1 సెకండ్ మే జీవన్ ముక్తి. జ్ఞానం గురించి ఏమంటారు, 1 సెకండ్లో జీవన్ముక్తి. అంటే ఇక్కడ జీవన్ముక్తి జ్ఞానంతో లభిస్తుంది. రావణ రాజ్య జో ద్వాపర్ సే చలా ఆతా వా ఖతం హో. బాబా అంటున్నారు, ద్వాపర యుగం నుండి నడుస్తున్న రావణ రాజ్యం సమాప్తమైపోయి మళ్ళీ రామరాజ్యం అనేది స్థాపన అవుతుంది. మీ 84 జన్మలు ఈ డ్రామాలో ఎప్పుడైతే పూర్తవుతుందో, పూర్తవడం అంటే దిగడమే కదా. 84 జన్మలు ఏం చేశారు, జన్మ బై జన్మ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కళ దిగుతూ దిగుతూ వచ్చారు. అప్పుడు 84 జన్మలు పూర్తయిన తర్వాత అప్పుడు బాబా వస్తారు. అప్పటి నుండి ఏంటి, ఇప్పటి నుండి ఎక్కే కళ, మళ్ళీ దిక్కకూడదు అనమాట. ఇప్పటి నుండి ఆత్మ ఉన్నతిలోకి వెళ్ళాలి. బాబా ఏమంటారు, మీరు కనుక ఉన్నతి కళలో వెళ్తే మీ వల్ల ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది. యహ అక్షర్ కహా నా కహా కిసి శాస్త్ర మే హై, చढ़ती కళ సర్వకా భలా. ఏ విధంగా ఎక్కడో చోట ఇలాంటి మాటలు ఉంటూనే ఉంటాయి. ఎక్కే కళతో సర్వులకు మేలు జరుగుతుంది అని. సర్వుల సద్గతి చేసేవారు ఒక్క బాబా, అంతే తప్ప సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రపంచంలో అందరికీ సద్గతి చేస్తారే ఏంటి. సన్యాసి, ఉదాసి అనేక రకాలైన మనుషులు ఉంటారు. బహుత్ మత్మతాంతర్ హై. ఇప్పుడు సన్యాసులు కూడా ఒకే రకంగా మళ్ళీ ఉండరు.
ఒక సన్యాసులు ఒక రకంగా ఉంటే ఇంకొక సన్యాసులు ఇంకొక రకంగా ఉంటూ ఉంటారు. వాళ్ళల్లో కూడా మతాంతరాలు, వీళ్ళొకటి చెప్తే వాళ్ళొకటి చెప్తారు. जैसे शास्त्रों में लिखा है कल्प की आयु लाखों वर्ष, अब शंकराचार्य की मत निकली 10,000 वर्ष, कितनी फ़र्क हो जाता है. ఈ విధంగా శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలు ఉంటుంది కల్పం యొక్క ఆయుష్ అని రాసి ఉంది. తర్వాత శంకరాచార్య వచ్చారు, ఆయన ఏమన్నారంట 10,000 సంవత్సరాలు ఉంటుంది అన్నారంట. మరి ఆ శాస్త్రాల్లో చెప్పింది మళ్ళీ శంకరాచార్యుడు చెప్పింది తేడా వచ్చేసింది కదా. కొయి ఫిర్ కహేగా ఇతనే హజార్, ఇంకొకళ్ళు వచ్చి ఇన్ని వేలు అని అంటారు. కలియుగమే అనేక మనుష్య అనేక మత, కాబట్టి ఈ కలియుగంలో ఎంతమంది మనుషులు అన్ని మతాలు అనేక ధర్మాలు. సత్యుగంలో ఒక్కటే మతం ఉంటుంది. ఇక్కడ బాబా పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం వినిపిస్తున్నారు. ఈ సున్నే మే హీ కిత్నా సమయ లగ్తా హై, ఇవన్నీ చెప్పడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది. సునాతే హీ రహతే, ఎప్పటి నుండో బాబా చెప్తూనే ఉన్నారు. ऐसे नहीं कह सकते पहले क्यों नहीं यह सब बताया, ఫస్ట్ రాగానే ఇవన్నీ ఎందుకు చెప్పలేదు బాబా అనడానికి వీలు లేదు అంటే, ఎందుకంటే రాగానే ఇవన్నీ చెప్పడం కుదరదు. స్కూల్లో చేరుతారు, చేరంగానే అన్నీ చెప్పేస్తారా ఏంటి అంటున్నారు బాబా. స్కూల్లో చదువు నంబర్ వారుగానే ఉంటుంది. చిన్నపిల్లలకు అర్థం చేసుకునే శక్తి ఉండదు. వాళ్ళ కర్మేంద్రియాలు కానీ ఏదైనా కానీ చిన్నగా ఉంటాయి. వాళ్ళకి కొంచెమే నేర్పిస్తారు, అంతేగాని ఎక్కువ నేర్పించారు. వాళ్ళు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో అప్పుడు కొంచెం కొంచెం బుద్ధి వికసిస్తూ ఉంటుంది, తాళం తెరుచుకుంటుంది. చెప్పిన చదువు అనేది వాళ్ళకి ఎక్కుతూ ఉంటుంది. చిన్నపిల్లల బుద్ధిలో మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమీ ధారణ అనేది అవ్వదు. బడా హోతాతో ఫిర్ బారిస్టర్ జడ్జి ఆది బంతే హై, అదే వాళ్ళే పెరిగి పెద్దయ్యాక జడ్జి అవుతారు, బారిస్టర్ అవుతారు, బోలెడన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోలేరు కదా అంటున్నారు బాబా. ఇక్కడ కూడా అంతే, మీరు కూడా చిన్నపిల్లలుగా ఉంటే మీకు అన్నీ ఎక్కువ పిల్లలు. ఎప్పుడైతే మీరు పెద్దగా అవుతూ ఉంటారో మీ బుద్ధి వికసిస్తూ ఉంటుందో అప్పుడే మీకు అన్ని విషయాలు ధారణ అవుతాయి అంటున్నారు. కొందరు బుద్ధిలో మంచి రీతిగా ధారణ అవుతాయి. నేను వచ్చిందే పతితుల్ని పావనంగా చేయడానికి. ఈ పతిత ప్రపంచంతో మీకు వైరాగ్యం అనేది రావాలి. ఆత్మ పావనంగా అయినట్లయితే తిరిగి పతిత ప్రపంచంలో ఉండడం అనేది రావడం అనేది జరగదు. ఇంకా పావనంగా అయిపోతే మళ్ళీ పావనమైన ప్రపంచంలోనే వస్తుంది. ఈ పతితమైన ప్రపంచంలో ఆత్మ కూడా పతితంగా అయిపోయింది కదా, మనుషులు కూడా పతితమైన వారు కదా. पावन दुनिया में मनुष्य भी पावन, पतित दुनिया में मनुष्य भी पतित. పావనమైన ప్రపంచంలో మనుషులు పావనంగా ఉంటారు. ఇది రావణ రాజ్యము. యథా రాజారాణి తథా ప్రజ, మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకోవాలి. సమయంలో అందరి ప్రపంచంలో ఆత్మలు ఉన్నారనుకోండి, వాళ్ళందరి బుద్ధి బాబాతో జోడించబడి లేదు కదా. అందరి బుద్ధి ఎలా ఉంది? విపరీత బుద్ధిగా ఉంది, అంటే వ్యతిరేకంగా ఉంది. తుమ్ బచ్చేతో బాప్కో యాద్ కర్తే హో, కానీ పరంధామంలో ఉన్న బాబాని ఎవరు జ్ఞాపకం చేస్తారు? బాబా పిల్లలు మాత్రమే జ్ఞాపకం చేస్తారు. మరి మిగిలిన వాళ్ళందరి బుద్ధి ఎక్కడుంది? అక్కడక్కడ ఉంది, వ్యతిరేక బుద్ధిగా, విపరీత బుద్ధిగా. కొందరిదేమో విగ్రహాల మీద, కొందరిదేమో ధర్మపితల మీద, కొందరిదేమో సర్వవ్యాపి అని, ఇలా రకరకాలుగా వ్యతిరేకంగా అయిపోయిందన్నమాట. మీకైతే బుద్ధి బాబాతో ఉంది, అలాగే లోపల బాబా పట్ల ప్రేమ కూడా ఉంది. ఆత్మ మే బాప్ కే లియే ప్యార్ హే, రిగార్డ్ హే, క్యూంకి బాప్ కో జాన్తీ హై. ఆత్మలో అంటే మనస్సులో బాబా పట్ల గౌరవం, బాబా పట్ల ప్రేమ ఎలా వచ్చినాయి? బాబాను తెలుసుకున్నాక వచ్చినాయి. బాబా ఎవరో తెలుసుకోకుండా గౌరవం రమ్మంటే ఎలా వస్తుంది? ప్రేమ రమ్మంటే ఎలా వస్తుంది? రాదు కదా. ఇక్కడ మీరు బాబా ఎదురుగా కూర్చున్నారు, మీకు బాబా ఎవరో తెలుసు, శివ్ బాబా మా ఆత్మకు తండ్రి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ బాబా చెప్తున్నారు అంటూ వింటున్నారన్నమాట. బాబా మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు,
గీతా జ్ఞానదాత పరంపిత త్రిమూర్తిషు పరమాత్మ వాచ. త్రిమూర్తి అనేది రాయాలి, ఎందుకంటే త్రిమూర్తుల యొక్క మహిమ ఉన్నది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, జ్ఞానం బ్రహ్మ ద్వారానే వినిపిస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కృష్ణుడు వినిపిస్తారు అనుకున్నారు. కృష్ణుడు వినిపించరు, కృష్ణుని ద్వారా కూడా వినిపించరు. కృష్ణుని యొక్క చివరి జన్మ ఉంది కదా, అదే బ్రహ్మ ద్వారానే వినిపిస్తారు. అది కూడా ఏంటి, శివ భగవాను వాచ. అంతే తప్ప ప్రేరణతో పైనుండి शिव बाबा ज्ञानम अनेदी चप्परू ना उनमें शिव बाबा की प्रवेशता हो सकती है. शिव बाबा तो पराय देश में आते हैं. అలాగే కృష్ణుడి లోపల ప్రవేశించి కూడా ఏమీ చెప్పరు. శివబాబా ఈ కొత్త ప్రపంచంలో పరాయి దేశంలోనే వస్తారు. సత్యుగంతో కృష్ణకా దేశ హై, ఇది పరాయి దేశం. అంటే ఎవరిది, రావణాసురుడిది. ఈ రావణాసురుడి దేశంలోనే బాబా వచ్చి విడిపిస్తారు. సత్యుగం అనుకోండి, రావణాసురుడిది కాదుగా, కృష్ణుడి సొంతది అన్నమాట. అంటే ఏంటి, కృష్ణుడి దేశం. బాబా పరాయి దేశంలోనే వస్తారు. बाबा महिमा वेरू, कृष्ण महिमा वेरू. सतयुग में गीता तो कोई पढ़ते नहीं, भक्ति मार्ग में तो जन्म जन्मांतर पढ़ते हैं. సత్యుగంలో ఎవరైనా గీత చదువుతారా ఏంటి? ఎవరు చదవరు. అక్కడ కృష్ణుడు ఉన్నా కానీ కృష్ణుడు చదవరు, ఎవరు చదవరు కదా. అదే భక్తి మొదలైతే జన్మ జన్మలు చదువుతూనే ఉంటారు. జ్ఞాన మార్గంలో మీకు అవసరం లేదు. డైరెక్ట్గా బాబానే చెప్తున్నప్పుడు ఇంకా పుస్తకం చదివే అవసరం ఏముంది? అదే భక్తి అనుకోండి, జ్ఞానం యొక్క విషయాలే ఉండవు. ఇప్పుడు రచయిత బాబా రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనుషులు రచయిత అవ్వలేరు. మనుష్య కహన సకేకి మే రచతా హూ, నేనే ఈ సృష్టి రచయితని అని ఏ మనిషి కూడా చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరో ఒకరి చేత రచింపబడి ఉన్నారు. వాళ్ళ శరీరం కూడా ఎవరో ఒకరి చేత రచింపబడి ఉన్నది. నేనే సృష్టి రచయితని అని ఎట్లా చెప్తారు వాళ్ళు? బాబానే చెప్తారు. సృష్టికి బీజ రూపుణ్ణి, జ్ఞానసాగరుని, ప్రేమ సాగరుడు, సర్వుల సద్గతి దాత. ఇదంతా ఎవరి మహిమ? శివబాబా మహిమ. మరి కృష్ణుడి మహిమ ఏంటి? అది వేరుగా ఉంటుంది కదా. ఇలా వేరువేరుగా కృష్ణుడి మహిమ రాశారనుకోండి, అప్పుడేం రాస్తారు? సర్వగుణ సంపన్నుడు, మర్యాద పురుషోత్తముడు, సంపూర్ణ నిర్వికార, 16 కళ్ళ సంపూర్ణుడు, ఇలాంటి మహిమ రాస్తారు. కాబట్టి శివబాబా మహిమేమో సర్వుల సద్గతి దాత, జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు అని రాస్తారు. సృష్టికి బీజరూపుడు అని రాస్తారు. కృష్ణుడికి ఇవన్నీ రాయడానికి కుదరదు. కృష్ణుడు బీజరూపుడు కాదు, జ్ఞానసాగరుడు కాదు, ప్రేమ సాగరుడు కాదు. ప్రేమ స్వరూపం అని రాయచ్చు కానీ ప్రేమ సాగరుడు అని, అదే సంపన్నుడు అని రాయచ్చు. అంతేగాని సాగరుడు అని రాయడానికి వీలు లేదని. జో మనుష్య పढ़ने झट समझ जाए, మనుషులకి చదవగానే అర్థం అవ్వాలి. ఎందుకు శివబాబాకి సాగరుడు అని రాయాలి, కృష్ణుడికి సాగరుడు అని ఎందుకు రాయకూడదు? ఎందుకు రాయకూడదంటే శివబాబాలో ఎప్పుడు పవిత్రత తరిగిపోదు, జ్ఞానము తరిగిపోదు, ప్రేమ తరిగిపోదు. కానీ కృష్ణుని ఆత్మ జన్మలు తీసుకొని ఏమవుతుంది? తరిగిపోతుంది కదా, అయిపోతుంది కదా. నెంబర్ 1గా ఉన్నవారు నెంబర్ లాస్ట్కి వచ్చేస్తారు. కాబట్టి కృష్ణునికి సాగరుడు అని పోల్చడానికి కుదరదు అన్నమాట. సంపన్నుడు మాత్రమే. అది కూడా ఆ ఒక్క జన్మ దాటిన తర్వాత నెమ్మదిగా తగ్గుతూ కళలు తగ్గిపోతాయి. అలాగే సంపన్నత కూడా తగ్గిపోతుంది. కానీ శివబాబాలో ఎప్పుడైనా తగ్గుతుందా? తగ్గదు. అందుకనే శివబాబాకేమో సాగరుడు అని రాయొచ్చు, కృష్ణుడికి సాగరుడు అని రాయడానికి వీల్లేదు. అలాగే ముక్తి, జీవన్ముక్తి ప్రదాత, సద్గతి దాత, ఇలాంటి మహిమలు ఎవరికి రాయాలి? శివబాబాకే రాయాలి. బీజరూపుడు అనే మహిమ ఎవరికి? శివబాబా. ఎందుకంటే కృష్ణుడు దేహదారి, జన్మ తీసుకున్నారు. కాబట్టి మొదటి ఆకు అని చెప్పొచ్చు కానీ బీజము అని చెప్పడానికి వీల్లేదు అని చెప్పారు. तो यह मनुष्य पढ़ने से झट समझ जाए कि गीता का ज्ञानदाता कृष्ण नहीं है. ఇలా మీరు చక్కగా సపరేట్గా అట్లా రాశారనుకోండి, చదవగానే మహిమ వేరు, కర్తవ్యాలు వేరు, వీళ్ళిద్దరూ వేరు అని అర్థం అవ్వాలి. లేకపోతే ఏం చేస్తారు? కాసేపు ఏమో శివుణ్ణి శంకరుణ్ణి కలిపేస్తారు,
కాసేపేమో కృష్ణుడినే పరమాత్మ అని అనేస్తారు, కృష్ణ పరమాత్మ అనేస్తారు. కృష్ణుడు వేరు, పరమాత్ముడు వేరు. ఇది మనుషులు స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి. ఇస్ బాత్ కో స్వీకార్ కియా తో యహ తుమ్నే జీత్ పెహనే. మీరు జ్ఞానం చెప్పి ఈ మాట ఎవరితోనన్నా మీరు చెప్పించారనుకోండి, కృష్ణుడు వేరు, పరమాత్ముడు వేరు, కృష్ణుడి మహిమ వేరు, పరమాత్ముడి మహిమ వేరు అని, అప్పుడు మీరు విజయం పొందినట్లు అంటున్నారు బాబా. అప్పుడు నిజంగా వాళ్ళకి జ్ఞానం అర్థమైనట్లు అంటున్నారు. మనుష్య కృష్ణుకే పిచ్చాడి కిత్నా హైరాన్ హోతా. ఎందుకంటే అసలు కృష్ణుడు మనకి ఎంత పడతారు, కృష్ణుడు కృష్ణుడు అని భక్తి చేయడంలో కానీ దేంట్లైనా కానీ ప్రతిదానికి ఏమంటారు, కృష్ణుడు అని అంటూ ఉంటారు. जैसे शिव के भक्त शिव पर गला काट देने को तैयार होते, बस हमको शिव के पास जाना, वैसे यह समझते कृष्ण के पास जाना है. వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు శివభక్తులు ఉన్నారనుకోండి, నా తల నరికేసుకుంటాను, శివ సాన్నిధ్యం పొందుతాను అనుకుంటారు. బస్ నేను శివుడి దగ్గరికే వెళ్ళాలి అనుకుంటారు. అలాగే కృష్ణుడి భక్తులు ఏమనుకుంటారు, మేము కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. వెళ్ళాలి అనుకొని ఎంత శ్రమ పడినా ఎవరు కృష్ణుడి దగ్గరికి అయితే వెళ్ళలేరు కదా. కృష్ణకే పాస్ బలి చన్నికి బాత్ నహీ హోతీ హై. తల నరుక్కోవడం లేకపోతే బలి అవ్వడం ఇది శివబాబా దగ్గర, అంటే భక్తిలో కూడా శివుడి దగ్గర జరుగుతుంది అంతే తప్ప కృష్ణుడి దగ్గర ఎవరు తల నరుక్కోరు అని బాబా అంటున్నారు. ఎందుకు, సంగమయుగంలో ఎవరిపైన బలిహారం అవుతారు, శివబాబా పైన బలిహారం అయితే భాగ్యం తయారవుతుంది, కృష్ణుడి పైన కాదు కదా. అందుకే భక్తిలో కూడా అలాగే ఉంటుంది, శివుడి మీద బలిహారం అవుతారు తప్ప కృష్ణుడి మీద బలి అనేది ఇచ్చుకోరు అంటున్నారు. ఇంకా దేవీల పైన బలిస్తూ ఉంటారు. దేవతాओं पर कभी कोई बलि नहीं चढ़ेंगे, तुम देवियाँ हो ना, तुम शिव बाबा के बने हो तो शिव बाबा पर बलि चढ़ते हैं. ఎందుకు బాబా ఇక్కడ ఎవరిని తయారు చేశారు, దేవీలనే కదా మరి తయారు చేశారు. కృష్ణుడి పైన రాముడి పైన బలివ్వరు, దేవీలకిన్ను శివుడికే బలిస్తారు. ఇక్కడ బాబా బలిహారం చేయిస్తున్నారు కదా, ఈ జ్ఞానం తీసుకెళ్ళి అందరికీ ఇస్తున్నారు, నిమిత్తంగా అక్కేళ్ళు ఉంచారు. అందుకని అక్కడ దేవీలకి బలిస్తారు, అట్లాగే శివుని పైన బలిస్తారు. శాస్త్రం మీ హింసక్ బాతే లిఖి, బలి ఇవ్వడం అంటే బలిహారం అవ్వడము అని అర్థం. కానీ వాళ్ళు ఏం చేశారు, జంతువుల్ని బలిస్తూ ఉంటారన్నమాట. హింసాత్మకమైన విషయం చూపించేశారు. మరి మీరేం బలిస్తారు, మీరు తనువు మనసు ధనము బలి ఇస్తారు అంటున్నారు. ఇంకా వేరే బలులు కాదు ఇక్కడ ఇచ్చేది అంటున్నారు. ఇసిలియే శివ और देवियों पर బలి చడాతే हैं. మరి ఇక్కడ ఆ విధంగా బలిహారం అవుతారు శివబాబా పైన, మరి అక్కడ దేవీల పైన బలిహారం అవుతారు. ఎందుకంటే ఇక్కడ బలిహారం అవుతారు కాబట్టి. अब गवर्नमेंट ने शिव काशी पर बलि चढ़ाना बंद कर दिया. గవర్నమెంట్ కూడా కాశీలో ఉన్న ఆ యొక్క కత్తుల బావు పైన బలి అవ్వడము అంటే దాన్ని కూడా ఆపిచ్చేశారు. తర్వాత ఆ బావి ముయించేశారనమాట. అభి వహ తల్వార్ హీ నహీ హై, భక్తి మార్గ్ మే జో ఆఘాత్ కర్తే యహ భీ జైసే అప్నే సాత్ శత్రుతా కర్నే కా ఉపాయ హై. బాబా అంటున్నారు ఆ కత్తులు అవన్నీ కూడా తీయించేశారు ఆ బావిలో నుంచి. కత్తుల బావి ఉంటే కత్తుల మీద దూకేసేవాళ్ళు, అసలు కత్తులే తీయించేశారనమాట. భక్తి మార్గంలో ఇట్లా దూకడం కూడా ఒక రకమైన ఏంటి, స్వయానికి హత్య చేసుకోవడమే కదా. ఇలా స్వయానికి ఏమనుకుంటారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్న అనుకున్నా హత్య చేసుకుంటారు, లేకపోతే దుఃఖంతోనైనా హత్య చేసుకుంటారు. బాబా అంటున్నారు ఇది తమకి తానే శత్రువుగా అయిపోవడము. శత్రువుకి ఎలా అపకారం చేయాలని చూస్తారు కదా, అలా తమకి తాము హత్య చేసుకోవడం అంటే ఏంటి, తమకు తామే అపకారం చేసుకోవడం. అపకారం చేసుకోవడాన్ని శత్రువుగా అయిపోవడం అంటారనమాట. తో మిత్రతా కర్నే కా ఏక్ హీ ఉపాయ హై. కాబట్టి బాబా అంటారు పిల్లలు మీకు మీరు శత్రువులుగా ఎప్పుడు అవ్వద్దు, మీకు మీరు మిత్రులుగా అవ్వండి. ఆత్మకు ఆత్మే, ఆత్మ తనకు తానే మిత్రుడు అని చెప్పి ఒక్క ఉపాయం, ఒక్క బాబా మాత్రమే ఈ ఉపాయం చెప్తారు. పావనంగా అయి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం, ఇదే తమకు తాము మిత్రులుగా అవ్వడం. అంతేకాని చనిపోవడం అనేది తనకి తాను శత్రువుగా
అవ్వడం, అంటే తన భాగ్యానికి తానే శత్రువు అయ్యారు కదా. ఇక్కడ తన భాగ్యం తయారు చేసుకుంటున్నారు అంటే ఏంటి, తనకు తాను మిత్రులుగా అయ్యారు. ఒక్క బాబా శ్రీమతం మీద నడవాలి, పావనంగా అవ్వాలి, పూర్తి వారసత్వం తీసుకోగలగాలి. యహీ మిత్రత హై, ఇదే మిత్రత. భక్తి మార్గ మే జీవాత్మ అప్నా హీ శత్రు హై. భక్తి మార్గంలో జీవాత్మ తనకు తానే శత్రువు అంటున్నారు. బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి జీవాత్మను తనకు తాను మిత్రుడుగా చేసుకోవడం అనేది నేర్పిస్తున్నారు. పిల్లలు మీకు మీరే మిత్రులు అవ్వాలంటే మీరు పవిత్రంగా ఈ వారసత్వం తీసుకోండి. అది కూడా సంగమ యుగంలోనే ఒక్కసారి బాబా వచ్చి ఇట్లా తయారు చేస్తారు. శ్రీమతం కూడా ఇప్పుడే కదా ఇస్తారు. కాబట్టి బాబా మతం మీద తండ్రి చెప్పినట్లు వినాలి కదా. మీ మతం అప్నీ మత్ పర్ ఆదా కల్ప చెలే. ఇప్పుడు ద్వాపర కలియుగాలు మీ సొంత మతం మీద నడిచారు, లేకపోతే ఎవరి మనుషులు చెప్పిన మతం మీద నడిచారు. ఒక రకంగా అది కూడా ఏంటి, ఆ శ్రీమతమే. ఇప్పుడు ఈ ఒక్కసారి మాత్రం శ్రీమతం పైన నడవండి, సద్గతిని పొందుతారు. ఇస్మే అప్నీ మత చల్నా సకే. దీనిలో మీ మతం అనేది నడిపించకూడదు అంటున్నారు. బాబ్తో సిర్ఫ్ మత దేతే హై. బాబా అయితే కేవలము ఇలా చెయ్యండి అనే మతాన్ని ఇస్తారు. మీరు ఇక్కడ దేవతగా అవ్వడానికి వచ్చారు, మంచి కర్మలు చేస్తారు, అంటే బాబా చెప్పినటువంటి కర్మ చేస్తారు. నెక్స్ట్ జన్మలో మంచి ఫలము లభిస్తుంది అమరలోకంలో. ఇది ఉన్నది మృత్యులోకం. ఈ రహస్యము పిల్లలకు తెలుసు, అది కూడా నంబర్ వారుగా. కొందరు బుద్ధిలో మంచి రీతిగా ధారణ అవుతాయి, కొందరు బుద్ధిలో అవ్వవు. ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటున్నారు, ఒకళ్ళు చదువుకోవట్లేదంటే టీచర్ మాత్రం ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. ఆ చదువుకునే వాళ్ళ మీదే ఉంటుంది కదా. అంతేగాని టీచర్ గారు ఎక్కువ మార్కులు వేసి పాస్ చేయించరు కదా. చదువుకోని స్టూడెంట్ వెళ్ళి టీచర్ గారండి నా మీద కృప చూపించండి, నన్ను ఆశీర్వదించండి, నేను పాస్ అయిపోతాను అంటారేంటి. టీచర్ ఏం చేస్తారో చదివిస్తారు, చదివించి ఇంటికి వెళ్ళిపోతారు. అట్లాగే स्कूल में पहले खुदा की बंदगी आकर करते हैं, हे खुदा हमको पावन कराना, तो फिर हम भोग लगाएंगे. टीचर को कभी नहीं कहेंगे कि आशीर्वाद करो. समय परमात्मा हमारा बाप भी है और टीचर भी है. ఇక్కడ ఈశ్వరీయ సేవ చేస్తారు. ముస్లిమ్స్ అంటారు ఖుదాకి బందగి అంటారు. దేవుడు సేవ చేయాలి, భగవంతుడు సేవ చేయాలి, ఈశ్వరుని సేవ చేయాలి అంటారు. మరి అక్కడ ఏ విధంగా మమ్మల్ని పాస్ చేయించండి, మేము భోగ్ పెడతాం. ఇక్కడ బాబా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు. టీచర్ రూపంలో పాస్ చేయించడం అనేది కుదరదు అంటారు. పరమాత్మ తండ్రి కూడా ఉన్నారు. बाप की आशीर्वाद तो अंडरस्टूड है ही. बाप बच्चों को चाहते हैं, बच्चा आए तो उसको धन दूँ, तो यह ఆశీర్వాద్ తండ్రి రూపంలో అయితే ఇస్తారు ఆశీర్వాదం, కానీ టీచర్ రూపంలో ఇవ్వరు అంటున్నారు. అంటే ఏంటి, మార్కులు వేసి పాస్ చేయించడాలు ఉండవు, కానీ తండ్రిగా ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడు ఆశీర్వదించి దాని ప్రతిఫలాన్ని, వారసత్వాన్ని తప్పకుండా ఇస్తారు అని చెప్పి. పిల్లలు వచ్చి बच्चा आए तो उसको धन दूँ, तो यह आशीर्वाद हुई. यह एक कायदा है, बच्चे को बाप से वर्षा मिलता है. పిల్లలకు తండ్రి వారసత్వం లభిస్తుందనే కదా నియమము. ఇప్పుడు అబ్ తో తమో ప్రధాన్ హీ హోతే జాతే హై, జైసే బాప్ వైసే బచ్చే. ఇప్పుడు ఇంకా తమో ప్రధానంగానే అవుతూ వస్తున్నారు కదా. తండ్రి ఎలాగో పిల్లలు అలా రోజుకి కూడా ప్రతిదీ తమో ప్రధానం అవుతూ ఉంటుంది. తత్వాలు కూడా తమో ప్రధానంగా అవుతాయి. ఇది ఉన్నదే దుఃఖధామము. 40,000 సంవత్సరాలు ఆయుష్ ఉంది అని భక్తిలో చెప్పారు. ఇప్పటికే ఇంత దుఃఖధామం అయిపోయింది, ఇంకా దీని గత ఏమైపోతుంది, 40,000 సంవత్సరాలు ఉంటాయి. 5,000 సంవత్సరాలకే స్వర్గం నరకం అయిపోయింది. మరి ఈ నరకం ఇంకా 40,000 ఉంటే ఏమవ్వాలి? మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు మీరు బాబాతో బుద్ధి యోగం ఉంచుకుంటున్నారు. బాబా అంటారు, ఎంత జ్ఞాపకం చేస్తే అంత లైట్ పెరుగుతుంది. జ్ఞాపకంతో ఆత్మ పవిత్రంగా అవుతుంది, లైట్ పెరుగుతూ ఉంటుంది. జ్ఞాపకం చేయకపోతే లైట్ కూడా లభించదు.
याद से లైట్ వృద్ధి को पाएगा, జ్ఞాపకంతో లైట్ వృద్ధి చెందుతూ ఉంటుంది. వికర్మ कर लिया तो లైట్ కమ్ हो जाएगा. ఒకవేళ వికర్మలు చేశారనుకోండి లైట్ తగ్గిపోతుంది. మీరు పురుషార్థం చేస్తున్నారు, సతోప్రధానంగా అవుతున్నారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. జ్ఞాపకంతోనే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. तुम लिख भी सकते हो, यह रचयिता और रचना का ज्ञान శ్రీకృష్ణ दे नहीं सकता. రచయిత రచన యొక్క జ్ఞానము కృష్ణుడు ఇవ్వడం అనేది జరగదు అని. వహతో హే ప్రారబ్ధ, కృష్ణుని రూపంలో పొందేది ప్రారబ్ధం పొందుతారు, కానీ జ్ఞానం ఇవ్వడము, బాగు చేయడము, పావనంగా చేయడము ఇలాంటివి ఏమీ ఉండవు అంటున్నారు. 84 జన్మల అంతిమ జన్మకి కృష్ణుడు చేరుకుంటారు. వారు కూడా ఇప్పుడు కృష్ణుడి ఆత్మ కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అవుతారు, మళ్ళీ లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ అవుతారు కదా. కాబట్టి ఫస్ట్ నెంబర్లో వెళ్తున్నారు ఈ జ్ఞానం పొంది అని చెప్పి. సత్యుగంలో 9 లక్షల మందే ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. దాస్ దాస్యా भी बहुत ही होंगे जो पूरे 84 జన్మ లేతే. బోలెడంత మంది దాసదాసీలు ఉంటారు, వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు. 84కి గినే జాతే హేనా, 84 జన్మలనే లెక్క ఉంటుంది కదా. ఎవరు ఎగ్జామ్ బాగా పాస్ అయితే వారే ఫస్ట్ వస్తారు అని చెప్పి. ఎంత లేటుగా వస్తే అంత ఇల్లు పాతదైపోయినట్లు. ఇల్లు అంటే సృష్టి అనే ఇల్లు పాతదైనట్లు అంటున్నారు. కొత్త నయా మకాన్ బంతా హై, ఫిర్ దిన్ ప్రతిదిన్ ఆయు కమ్ హోతీ హై. ఈ సృష్టి కొత్త ఇల్లులాగా అవుతుంది. రోజు రోజుకి ఏమవుతుంది, ఆయుష్ తగ్గుతుంది, పాతదవుతున్నట్లు లెక్క. యహా సోనే కే మెహల్ బన్, వహా తో సోనే కే మెహల్ బన్తే వహ తో పురానే హోనా సకే. సోనాతో సదైవ చమక్తా హీ హోగా. అలా అని చెప్పి బంగారం షేడ్ తగ్గిపోద్ది అలా కాదు పిల్లలు. అక్కడ బంగారం చాలా బాగుంటుంది, ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి శుభ్రం చేయకుండా ఉండరు, తప్పకుండా శుభ్రం చేస్తారు. जेवर भी बल पक्के सोने के बनाओ तो भी आखिरी चमक तो कम होगी, फिर उनको పాలిష్ चाहिए. ఇక్కడ కూడా మామూలుగానే ఎవరైనా బంగారంతో తయారు చేసుకున్న ఆభరణాలు ధరిస్తే దాన్ని కూడా మళ్ళీ పాలిష్ చేయించుకుంటూ ఉంటారు కదా, మెరుపు తగ్గుతూ ఉంటుంది కదా. అక్కడ కూడా శుభ్రం చేస్తారు. बच्चों को सदैव यह खुशी रहनी चाहिए, हम नई दुनिया में जाते हैं, మేము కొత్త ప్రపంచంలో వెళ్తామనే సంతోషం ఉండాలి. नरकंलो इदे अंतिम जन्म. इन आँखों से जो देखते हो जानते हैं यह पुरानी दुनिया पुराना शरीर. కళ్ళతో ఏది చూస్తున్నారో మీకు తెలుసు, ఇది పాత ప్రపంచము, పాత శరీరము. సత్యుగం కొత్త ప్రపంచము, కొత్త శరీరం తీసుకోవాలి. 5 తత్వాలు కూడా కొత్తగా ఉంటాయి అక్కడ అని చెప్పి. నయే ऐसे विचार सागर मंथन చల్నా చాహి. ఇలా విచార సాగర్ మంతన నడవాలి. ఇది చదువు. అంత తక్ తుమ్హారీ యా పడాయి చలేగి. చివరి వరకు మీకు ఈ చదువు అనేది నడుస్తుంది. చదువు ఆగిపోతే వినాశనం మొదలైపోయినట్లే. యహ అప్నే కో స్టూడెంట్ సమజ్ ఇస్ ఖుషీ మే రెహనా చాహి. నేను స్టూడెంట్ అనే సంతోషంలో ఉండాలి, భగవంతుడు చదివిస్తున్నారని. ఈ సంతోషం ఎప్పుడూ కూడా తగ్గకూడదు. పరంతు సాత్ సాత్ మాయాకి ఉల్టా కామ్ కరాలి. కానీ మాయం చేస్తుంది, ఏదో ఒక పొరపాట్లు చేయించాలని చూస్తుంది. 5-6 वर्ष పవిత్ర रहते फिर మాయా గిరా దేతే హై. 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడుస్తారు, పవిత్రంగా ఉంటారు, మళ్ళీ వాళ్ళను కూడా మాయ కింద పడేస్తుంది. ఒకసారి పడిపోయాక ఇంకా మళ్ళీ అలాంటి స్థితి తయారవ్వమంటే మాత్రం అవ్వదు. హమ్ గిరే హై తో వా గృణ ఆతీ హై. ఎంత యోగమైనా చేయండి, ఎంత సేవ అయినా చేయండి, మేము పడిపోయాము అనేది తప్పకుండా గుర్తుంటుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు పిల్లలకు అన్ని విషయాలు గుర్తుంచి ఈ జన్మలో ఏలాంటి పొరపాటు కర్మలు చేసినా అవి కూడా చెప్పండి అని బాబా అంటారు. పుట్టినప్పటి నుండి ఏదైనా పాపకర్మలు చేసినా, పొరపాట్లు చేసినా అవి కూడా బాబాకి చెప్పాలి. ప్రతి ఒక్క ఆత్మకు తన జీవితం గురించి తనకు తెలుసు కదా. कोई मंद बुद्धि कोई विशाल बुद्धि होते हैं, छोटेपन की हिस्ट्री याद तो रहती है. మంద బుద్ధి ఉంటారు, కొందరు విశాల బుద్ధి ఉంటారు. అయినా చిన్నప్పుడు జరిగినవి అందరికీ గుర్తుంటాయి తప్పకుండా.
ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా ఏం చేస్తారు, తన చిన్నప్పుడు ఇలా 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 అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, హిస్టరీ చెప్తూ ఉంటారు కదా. बाबा को वह मकान आदि भी याद है, परंतु अभी तो वहाँ भी सब नए मकान बन गए होंगे. ఆ యొక్క ఇల్లు ఎలా ఉండేది అన్నీ కూడా గుర్తుంటాయి కదా, చిన్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు కానీ వస్తువులు కానీ విషయాలు కానీ తప్పకుండా గుర్తు ఉంటాయి. బాబా చెప్పేటువంటి వారు తర్వాత అక్కడ మళ్ళీ కొత్తవి కూడా కట్టేసి ఉండొచ్చు, తర్వాత బాబా చూడలేదు కదా. పరంతు అభి తో వహా భీ సబ్ నయే మకాన్ బన్ గయే హోంగే. 6 वर्ष से लेकर अपनी జీవన్ కహాని యాద్ రహతీ హై. ఒక 6 ఏళ్ళంటే ఊహ తెలుస్తుంది కదా, అప్పటి నుండి గుర్తుంటాయి కదా. అగర్ భూల్ గయే తో డల్ బుద్ధి కహెంగే. ఏం గుర్తులేవు అంటే డల్ బుద్ధి అంటారు. బాబుకైతే అప్ని జీవన్ కహాని లిఖో. అందుకని అంటారు బాబా, పిల్లలు మీ జీవిత కథ ఏదైతే ఉందో అది రాసివ్వండి బాబాకి. ఏ పొరపాట్లు చేసిన జీవితం మొత్తంలో చేసినవి కూడా చెప్పాలి అని అంటారనమాట. పూర్తి లైఫ్ యొక్క విషయము అని చెప్పి. తో లైఫ్ మే కిత్నే చమత్కార్ థే. తెలుస్తూ కూడా ఉంటాయి ఎన్ని అద్భుతాలు జరిగినాయి నా లైఫ్లో అని కూడా అనుకుంటారు కదా. చూడండి, బయట ప్రపంచంలో గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవిత కథలు రాస్తారు కదా, వాల్యూమ్స్ అంటారనమాట. వాళ్ళ యొక్క బయోగ్రఫీలు రాస్తారనమాట. లైఫ్తో వాస్తవమే తుమ్హారీ బహుత్ వాల్యూబుల్. కానీ బాబా ఎందుకు వాళ్ళు రాస్తారంటే వాళ్ళ జీవితం ఎంతో గొప్పది, విలువైంది అని రాస్తారు. అసలు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప జీవితం, విలువైన జీవితం మీది అని బాబా. వండర్ఫుల్ లైఫ్ మీది ఉన్నది. ఇది అతి విలువైనటువంటి, చాలా వాల్యుబుల్, అమూల్యమైనటువంటి జీవితం. దీని విలువ అనేది అసలు ఎవరు కూడా చెప్పలేనంత విలువైనటువంటిది అంటున్నారు. ఈ సర్వీస్ అనేది మీరు చేస్తున్నారు, లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు. या लक्ष्मी नारायण कुछ भी सर्विस नहीं करते, तुम्हारी लाइफ बहुत वैल्यूबल है. లక్ష్మీనారాయణ నిజం చెప్పాలంటే ఏం సర్వీస్ చేయరు, మీ జీవితమే అన్నిటికంటే విలువైనది. औरों का भी ऐसा जीवन बनाने की सर्विस करते हो. ఇతరుల జీవితాన్ని కూడా అలా తయారు చేయడం కోసం మీరు సర్వీస్ అనేది చేస్తున్నారు. ఎవరు మంచి రీతిగా సర్వీస్ చేస్తే వారికి మహిమ కూడా అలాగే ఉంటుంది. వైష్ణవ దేవి కా భీ మందిర్ హై. అభి తుమ్ సచ్చే సచ్చే వైష్ణవ్ బంతే. వైష్ణవదేవి యొక్క మందిరం ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే సత్యమైన వైష్ణవులు ఎవరు? మీరే కదా. వైష్ణవులంటే పవిత్రమైన వారు అని అర్థం. ప్రపంచంలో ఉన్నవారు వైష్ణవులు కాదు. నిజంగా విష్ణు వంశంలో వెళ్ళి పవిత్రమైన జన్మ తీసుకునే దేవతలు ఎవరు? మీరు అని బాబా. కాబట్టి మీ ఆహార పానీయాలు ఎంత శుద్ధంగా ఉండాలి. మీ ఆహార పానీయాలు కూడా వైష్ణవంగానే ఉన్నాయి కదా. पहले नंबर के विकार में तो तुम वैष्णव ही हो ही. जगदम्बा के यह सब बच्चे ब्रह्मा कुमार कुमारिया है. అలాగే పవిత్రత యొక్క ఆచరణ కూడా ఉంది. జగదంబ యొక్క పిల్లలు మీరందరూ కూడా బ్రహ్మ కుమార్ కుమారి. అక్కడ వైష్ణవీదేవి టెంపుల్ వెళ్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మీరందరూ జగదంబ పిల్లలే కదా, సంతానమే కదా. వీరే జగదంబ, వీరే సరస్వతి కూడా ఉన్నారు. బ్రహ్మ సరస్వతి మహిమ చేస్తారు. మరి బ్రహ్మ సరస్వతి యొక్క పిల్లలు ఎవరు? మీరే కదా. బాకీ బచ్చే హే ఉన్కి సంతాన్. నంబర్వార్ దేవియా భీ హై. నంబర్వార్గా దేవీల్ని చూపిస్తారు, ఎంత పూజిస్తారు. ఇట్ని భుజాయ్ ఆది దీ హై వ సబ్ హై ఫాల్తూ. నిజం చెప్పాలంటే అక్కడ దేవీలను చూపించి ఇన్ని చేతులు ఉన్నాయి అని, చాలా చేతులు ఉన్నట్లు చూపిస్తారు. ఇవన్నీ పనికిరానివి అని బాబా. ఎవరికి ఇన్ని చేతులు ఉండవు. तुम बहुतों को आप समान बनाते हो, भुजाएं दे दी है. బాబా అంటున్నారు నిజం చెప్పాలంటే ఆ చేతులన్నీ మీవే అంటున్నారు. మీరే చాలామందిని బాబా పిల్లలుగా, మీ సమానంగా మీరెలా బాబా పిల్లలుగా ఉన్నారో మీలాగా ఇతరుల్ని కూడా మీరు తయారు చేశారనుకోండి, అప్పుడు మీకు చేతులు పెరిగినట్లు అని బాబా అంటున్నారు. బ్రహ్మకి 100 చేతులు ఉన్నాయి, 100 భుజాలు ఉన్నాయి, 1000 భుజాలు ఉన్నాయి అంటారు. మరి బ్రహ్మ భుజాలు ఎవరు? పిల్లలే కదా. ఇదంతా కూడా భక్తి మార్గంలో చేతులు పెట్టారు, ఏం పెట్టాలో తెలియక చేతులు పెట్టారు అంటున్నారు. తుమ్కో ఫిర్ బాప్ కేతే హే దైవీ గుణ భీ ధారణ కర్నే హై. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి, సేవ కూడా చేయాలి. దుఃఖం ఇవ్వద్దు ఎవరికి కూడా. ఉల్టా సుల్టా మరి
किसको उल्टा सुल्टा रास्ता बताए, सत्यानाश ना करो। एक ही मुख्य बात समझानी चाहिए कि बाप और वर्षे को याद करो। తెలిసి తెలియని జ్ఞానం చెప్పి వాళ్ళకి దారి సరిగ్గా చూపించకపోతే వాళ్ళ యొక్క జీవితం నాశనం అయిపోతుందని బాబా అంటున్నారు. అందుకనే జాగ్రత్తగా బాబా పరిచయం, బాబా వారసత్వం గురించి అర్థం చేయించు. అంటే బాబా పిల్లలుగా చేయాలి, కానీ బాబాకి తెలిసి తెలియని జ్ఞానం చెప్పి బాబాకి విరోధుల్లాగా ఎవరిని తయారు చేయొద్దు అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, गायन व पूजन योग्य बनने के लिए पक्का वैष्णव बनना है. మహిమాయోగ్యులుగా పూజనీయులుగా కావాలంటే పక్కా వైష్ణవులుగా కావాలి. ఆహార పానీయాల యొక్క శుద్ధితో పాటు పవిత్రంగా ఉండాలి. ఈ విలువైన జీవితంలో సర్వీస్ చేసి అనేక మంది జీవితాన్ని శ్రేష్టంగా చేయాలి. सेकंड पॉइंट, बाप के साथ ऐसा योग रखना है जो आत्मा की లైట్ बढ़ती जाए. బాబాతో ఎలా యోగం చేయాలంటే ఆత్మలో లైట్ అనేది పెరగాలి. ఏ వికర్మలు చేసి లైట్ అనేది తగ్గించుకోవద్దు. మీతో మీరే మిత్రులుగా కావాలి. వరదాన్, దేహాభిమానం యొక్క రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసే साक्षी दृष्टि कलवारिगा कंडी. दूसरों की बातों को रिगार्ड न देना, कट कर देना, यह भी देहाभिमान का रायल रूप है. जो अपना दूसरों का अपमान कराता है, क्योंकि जो कट करता है उसे अभिमान आता है और उसकी बात को कट करता उसे अपमान लगता है. इसीलिए साक्षी दृष्टा के वरदान को स्मृति में रखो. ఇతరులు చెప్పిన దాన్ని ఖండించినట్లుగా అన్న అది కూడా దేహాభిమానం యొక్క రాయల్ రూపము అంటున్నారు. ఎవరి మాట ఖండిస్తారో వాళ్ళేమో అవమానంగా ఫీల్ అవుతారు. నేను చెప్పిన దాన్ని ఖండించారు, ఖండించిన వాళ్ళకేమో అహంకారం ఉంటూ ఉంటుంది అంటున్నారు. కాబట్టి సాక్షి దృష్ట యొక్క వరదానం గుర్తుంచుకోండి. డ్రామా అనేటువంటి డ్రామా యొక్క పట్టాలపైన ప్రతికర్మ చేయండి. సంకల్పం చేసిన ఏది చేసినా మేపన్ के इस रायल रूप को भी समाप्त कर हर एक की बात को सम्मान दो. ఇలా నేను చెప్పిందే జరగాలి అంటే ఎవరైనా ఏదైనా చెప్తే ఖండించేశారు, అప్పుడు అది ఏమవుతుందంటే నేను చెప్పిందే అనే మాట తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది అహంకారంగా తయారవుతుంది. అందుకని ఇతరులు చెప్పిన దానికి కూడా గౌరవం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి. సదా కోసం వారు సహయోగిగా అవుతారు. స్లోగన్, परमात्मा श्रीमत रूपी जल के आधार से कर्म रूपी बीज को शक्तिशाली बनाओ. పరమాత్మ శ్రీమతము అనేటువంటి జలం ఆధారంతో కర్మ అనే బీజాన్ని శక్తిశాలిగా చెయ్యండి అంటున్నారు. ఓం ఏం చెప్పారు బాబా?